నేను ఇందాక మాలేసుకొని కనపడ్డానే దేవత, స్త్రీ దేవత భక్తుణ్ణి. నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత, నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత ఆ పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా. ఏమీ లేదు. ఆమె భర్త, ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూశా. ఏమీ లేదు. నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి? వేదంలో చెప్పాడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని. మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతువులు నర్పించారు. పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు. మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే, ఏది తెల్లవాళ్ల దేవుడన్నానో, ఏది మాలమాదిగల దేవుడన్నానో, ఏది 2 కులాలకు చెందిన దేవుడన్నానో, ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒక్క దేవుడు, నిజదేవుడు, ఏకైక దేవుడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు, అందరి పాపముల కొరకు బలి అయి 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి సర్వమానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించి వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఈ రోజు ప్రకటిస్తున్నా.